చాట్‌జీపీటీ లేదా జెమినీ లాంటి ఒక ఏఐ మోడల్ని తయారు చేయడం అంటే కేవలం కోడ్ రాయడమే కాదు. ఒక పర్ఫెక్ట్ వంటకం వెనుక ఎంత ప్రాసెస్ ఉంటుందో, ఒక సక్సెస్ఫుల్ ఏఐ మోడల్ వెనుక కూడా ఒక పక్కా ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్ ఉంటుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒక ఐడియా నుండి ఏఐ మోడల్ మీ చేతిలోకి వచ్చే వరకు మొత్తం 12 కీలకమైన స్టేజెస్ ఉంటాయి. ఈ వీడియోలో ఆ 12 స్టేజెస్ని డేటా, ట్రైనింగ్, ట్యూనింగ్ మరియు డిప్లాయ్మెంట్ అనే 4 లాజికల్ సెక్షన్స్గా విడగొట్టి సింపుల్గా నేర్చుకుందాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ 4 సెక్షన్స్ కూడా ఒక్కో దానిలో 3 స్టేజెస్ ఉంటాయి. అలా 4x3 కలిపి మొత్తంగా 12 స్టేజెస్. ఈ కంప్లీట్ బ్లూ ప్రింట్ మీ దగ్గర ఉంటే మీరు ఏఐ డెవలప్మెంట్ ప్రాసెస్ని ఒక ఆర్కిటెక్ట్ లాగా అర్థం చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా అసలు ప్రాసెస్ మొదలు పెడదామా? ఎల్ఎల్ఎం లైఫ్ సైకిల్లో ఉన్న 4 సెక్షన్స్లో మొదటి సెక్షన్ పేరు డేటా. బహుశా మీరు డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అనే స్టేట్మెంట్ వినే ఉంటారు. దానిని బట్టి ఈ డిజిటల్ ప్రపంచంలో డేటా అనేది ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా ఏఐ మోడల్ యొక్క క్వాలిటీ అనేది మనం ఆ మోడల్ యొక్క ట్రైనింగ్ కోసం ఇచ్చే డేటా మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. డేటా సెక్షన్లోని మొదటి స్టేజ్ గురించి తెలుసుకునే ముందు ఈ విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అంటున్నట్లే రాబోయే రోజుల్లో ఏఐ ఇస్ ద న్యూ ఎలక్ట్రిసిటీ అనేలా మారిపోబోతోంది. ఇప్పుడు డేటా సెక్షన్లో స్టేజ్ 1 అయిన స్కోప్ డెఫినేషన్ గురించి తెలుసుకుందాం. మనం ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆ పని ఎందుకు, ఎవరి కోసం చేస్తున్నాం అనే క్లారిటీ ఉండాలిగా. అలాగే మనం తయారు చేసే ఎల్ఎల్ఎంకి కూడా దాని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్లియర్గా ఉండాలి. అంటే ఆ ఎల్ఎల్ఎం కేవలం కోడింగ్ కోసమా లేక మల్టీలింగ్వల్ చాటింగ్ కోసం అనేది ఇక్కడ డిసైడ్ చేస్తాం. ఈ స్కోప్ అనేది క్లియర్గా ఉంటేనే మనం ఎలాంటి డేటా సేకరించాలో తెలుస్తుంది. మన ఎల్ఎల్ఎం యొక్క స్కోప్ ఫిక్స్ అయ్యిందిగా. ఇప్పుడు డేటా సెక్షన్లో స్టేజ్ 2 వచ్చేసి డేటా కలెక్షన్. ఒక వంటకానికి కావాల్సిన సరుకులు సేకరించినట్లే ఈ స్టేజ్లో మనం ఇంటర్నెట్లో ఉండే బుక్స్, గిట్హబ్ రిపోర్ట్స్ మరియు వెబ్సైట్స్ నుండి ట్రిలియన్ల కొద్ది పదాలను సేకరిస్తాం. ఇవే మన మోడల్కి కావాల్సిన మెయిన్ లాంగ్వేజ్ ఇంగ్రీడియంట్స్. డేటా సెక్షన్లో ఆఖరిదైన స్టేజ్ 3 పేరు డేటా క్లీనింగ్. ఇంటర్నెట్ నుండి కలెక్ట్ చేసిన రా డేటాలో ఎన్నో తప్పులు, డూప్లికేట్స్, ఇంకా పనికిరాని కంటెంట్ ఉండొచ్చు. కాబట్టి ముందుగా సేకరించిన ఆ డేటాను ఫిల్టర్ చేసి క్లీన్ చేయడమే ఈ స్టేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అదేంటంటే గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్ లేదా గిగో. అంటే మీ డేటా ఎంత మంచిగా ఉంటే మీ ఏఐ అంత తెలివిగా తయారవుతుంది. అలా కాకుండా దానికి చెత్త డేటా ఇస్తే అది ఇచ్చే ఆన్సర్స్ కూడా చెత్తగానే ఉంటాయి. ఇంతటితో ఎల్ఎల్ఎం లైఫ్ సైకిల్లోని 4 సెక్షన్స్లో మొదటిదైన డేటా సెక్షన్, అలాగే అందులో ఉండే 3 స్టేజెస్ అయిన స్కోప్ డెఫినేషన్, డేటా కలెక్షన్, ఇంకా డేటా క్లీనింగ్ స్టేజెస్ కంప్లీట్ అయ్యాయి. డేటా సెక్షన్లో మన మోడల్కి కావాల్సిన డేటా సిద్ధమైంది కదా. ఇప్పుడు రెండో సెక్షన్ అయిన ట్రైనింగ్లో ఆ డేటాను ఉపయోగించి మోడల్కి లాంగ్వేజెస్లోని ప్యాటర్న్స్ నేర్పించాలి. ఇందులో కూడా 3 కీలకమైన స్టేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ట్రైనింగ్ సెక్షన్లో మొదటిది, అలాగే ఓవరాల్గా 4వ స్టేజ్ అయిన ఆర్కిటెక్చర్ సెలెక్షన్. ఇక్కడే మన మోడల్ యొక్క బ్రెయిన్ ఎలా ఉండాలో డిసైడ్ చేస్తాం. ప్రస్తుతం మనకు బాగా తెలిసిన మెజారిటీ ఆఫ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నిటిలో దాదాపుగా ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ని ఉపయోగిస్తారు. అలాగే ఈ స్టేజ్లోనే మనం మన మోడల్ యొక్క సైజుని కూడా నిర్ణయిస్తాం. అంటే అందులో ఎన్ని లేయర్స్ ఉండాలి మరియు ఎన్ని బిలియన్ పారామీటర్స్ ఉండాలి అనేది కూడా. ఉదాహరణకు లామా 3 లేదా మిస్ట్రాల్ లాంటి మోడల్స్ 7 బిలియన్సా లేక 70 బిలియన్ పారామీటర్స్ ఉండాలా అనేది ఇక్కడే ఫిక్స్ చేస్తాం. పారామీటర్స్ ఎంత ఎక్కువగా ఉంటే మోడల్ అంత కాంప్లెక్స్ విషయాలను కూడా అర్థం చేసుకోగలుగుతుంది. తర్వాత ట్రైనింగ్ సెక్షన్లో రెండవది, ఓవరాల్గా 5వది అయిన ఇంట్రెస్టింగ్ స్టేజ్ టోకెనైజేషన్. ఏఐకి మనలా అక్షరాలు నేరుగా అర్థం కావు. అందుకే మనం సేకరించిన టెక్స్ట్ని చిన్న చిన్న ముక్కలుగా, అంటే టోకెన్స్గా విడదీసి వాటిని కంప్యూటర్స్కి అర్థమయ్యే నంబర్స్గా మారుస్తాం. ఇక ఈ ట్రైనింగ్ సెక్షన్లో ఫైనల్ స్టేజ్, అలాగే ఓవరాల్గా 6వది అయిన ప్రీ ట్రైనింగ్ స్టేజ్. భారీ కంప్యూటింగ్ పవర్ కలిగిన జీపీయూస్ మరియు టీపీయూస్ వాడి ఏఐ మోడల్కి అసలైన ట్రైనింగ్ ఇచ్చేది ఇక్కడే. మోడల్ దానికి ఇచ్చిన డేటాను చదివి అందులో ఉండే గ్రామర్, ప్యాటర్న్, ఇంకా ఫ్లోస్ గురించి నేర్చుకుని నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ ఎలా చేయాలో అర్థం చేసుకుంటుంది. ఇక్కడ తయారైన దానినే మనం బేస్ మోడల్ అంటాం. ఇక్కడ గుర్తుంచుకోదగిన విషయం ఏంటంటే, ఇక్కడ మోడల్ ఫ్యాక్ట్స్ నేర్చుకోవట్లేదు, జస్ట్ లాంగ్వేజ్ సెన్స్ని మాత్రమే నేర్చుకుంటుంది. ఇంతటితో 4 సెక్షన్లలో రెండవదైన ట్రైనింగ్ సెక్షన్, అలాగే అందులో ఉండే 3 స్టేజెస్ అయిన ఆర్కిటెక్చర్ సెలెక్షన్, టోకెనైజేషన్, ఇంకా ప్రీ ట్రైనింగ్ స్టేజెస్ కంప్లీట్ అయ్యాయి. మనం ఇప్పటి వరకు డేటా సెక్షన్లో డేటాను సిద్ధం చేసుకుని ట్రైనింగ్ సెక్షన్లో ఒక బేస్ మోడల్ని తయారు చేసుకున్నాం. అయితే ఈ బేస్ మోడల్కి కేవలం భాష మీద పట్టు మాత్రమే ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ లాగా లేదా ఒక పర్టికులర్ డొమైన్ ఎక్స్పర్ట్ లాగా ఎలా రిప్లై అవ్వాలో దీనికి ఇంకా తెలియదు. అందుకే ఈ 3వ సెక్షన్ అయిన ట్యూనింగ్లో మోడల్ని మన అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతాం. ట్యూనింగ్ సెక్షన్లో మొదటిది, అలాగే ఓవరాల్గా 7వది అయిన స్టేజ్ ఫైన్ ట్యూనింగ్. ఒక జనరల్ మోడల్ని స్పెషలిస్ట్గా మార్చడమే ఈ స్టేజ్ ఉద్దేశం. అంటే మోడల్కి లీగల్ డేటా ఇస్తే లాయర్ లాగా, మెడికల్ డేటా ఇస్తే డాక్టర్ లాగా ఆన్సర్ ఇచ్చేలా ట్రైనింగ్ ఇస్తాం. దీనిని డొమైన్ ఫైన్ ట్యూనింగ్ అంటాం. ఈ స్టేజ్లోనే ఇన్స్ట్రక్షన్ ట్యూనింగ్ కూడా చేస్తాం. బేస్ మోడల్కి కేవలం సెంటెన్సెస్ని పూర్తి చేయడం మాత్రమే తెలుసు. కానీ ఇన్స్ట్రక్షన్ ట్యూనింగ్ ద్వారానే దానికి యూజర్ అడిగిన కమాండ్ని అర్థం చేసుకుని ఒక పద్ధతిగా సమాధానం ఇవ్వాలి అనే డిసిప్లిన్ వస్తుంది. నెక్స్ట్ ట్యూనింగ్ సెక్షన్లో రెండవది, అలాగే ఓవరాల్గా 8వ స్టేజ్ అయిన అలైన్మెంట్. దీనినే టెక్నికల్గా RLHF అంటే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ అంటాం. ఇక్కడ మోడల్ ఇచ్చే సమాధానాలకు మనుషులు రేటింగ్ ఇస్తారు. ఏది కరెక్ట్, ఏది తప్పు అని ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా అది హానికరమైన సమాధానాలు ఇవ్వకుండా మోడల్ అనేది హ్యూమన్ వాల్యూస్కి అనుగుణంగా అలైన్ అవుతుంది.
నెక్స్ట్ ట్యూనింగ్ సెక్షన్లో 3వది అలాగే ఓవరాల్గా 9వది అయిన స్టేజ్ ఇవాల్యుయేషన్. వడ్డించే ముందు వంట యొక్క టేస్ట్ని చెక్ చేసినట్లు రిలీజ్ చేసే ముందు ఏఐ మోడల్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇక్కడ టెస్ట్ చేస్తాం. రకరకాల బెంచ్ మార్క్స్ ద్వారా మోడల్ ఎంత యాక్యురేట్గా ఉంది, దాని సేఫ్టీ ఎలా ఉంది అనేది ఇక్కడే కన్ఫర్మ్ చేస్తాం. ఎందుకంటే స్మార్ట్ ఏఐ కన్నా సురక్షితమైన ఏఐ చాలా ముఖ్యం. ఇంతటితో ఏఐ మోడల్ తన ట్రైనింగ్ మరియు ట్యూనింగ్ పూర్తి చేసుకుని ప్రపంచానికి తన సేవలు అందించాల్సిన సమయం వచ్చింది. అదే మన చివరి సెక్షన్ అయిన డిప్లాయ్మెంట్. ఈ డిప్లాయ్మెంట్ సెక్షన్లో మొదటిది అలాగే ఓవరాల్గా 10వది అయిన స్టేజ్ ఆప్టిమైజేషన్. మనం ట్రైన్ చేసిన ఏఐ మోడల్ సైజు చాలా భారీగా ఉంటుంది. దాన్ని తక్కువ మెమరీతో మన ఫోన్లలో లేదా తక్కువ ఖర్చుతో వేగంగా రన్ చేయడానికి క్వాంటైజేషన్ వంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వాడి ఆప్టిమైజ్ చేస్తాం. ఇది వడ్డించే ముందు ఆహారాన్ని నీట్గా గార్నిష్ చేసినట్టు అన్నమాట. తర్వాత డిప్లాయ్మెంట్ సెక్షన్లో 2వది అలాగే ఓవరాల్గా 11వది అయిన స్టేజ్ ఇన్ఫరెన్స్. ఎల్ఎల్ఎం లైఫ్ సైకిల్లో దీనిని మనం ది మూమెంట్ ఆఫ్ ట్రూత్ అని పిలవచ్చు. మీరు ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఏఐ మీకు ఆన్సర్ ఇచ్చే ఈ ప్రాసెస్ని టెక్నికల్గా ఇన్ఫరెన్స్ అంటాం. ఈ స్టేజ్లో మోడల్ కొత్తగా ఏమీ నేర్చుకోదు. అది ఎప్పటికే తన దగ్గర ఉన్న నాలెడ్జ్ని ఉపయోగించి మీరు అడిగిన ప్రశ్నకి వెతికి ఒక పర్ఫెక్ట్ రిజల్ట్ని అందిస్తుంది. ఫైనల్గా ఈ డిప్లాయ్మెంట్ సెక్షన్కి అలాగే ఎల్ఎల్ఎం లైఫ్ సైకిల్కి కూడా ఆఖరిదైన 12వ స్టేజ్ మానిటరింగ్. ఏఐ మోడల్ రియల్ వరల్డ్లోకి వెళ్ళాక అది ఇచ్చే సమాధానాలను నిరంతరం గమనిస్తూ ఉండాలి. దీనికోసం లాగ్స్ మరియు ట్రేసెస్ని ట్రాక్ చేస్తూ ప్రతి ప్రశ్నకి మోడల్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎక్కడైనా తప్పుదోవ పడుతుందా అంటే హల్యూసినేషన్ చేస్తుందా అనేది నిరంతరం గమనిస్తూ ఉండాలి. అంతేకాకుండా మీ ఏఐ మోడల్ యొక్క ఎండ్ యూజర్స్ థమ్స్ అప్, థమ్స్ డౌన్ వంటి ఆప్షన్స్ ద్వారా ఇచ్చే ఫీడ్బ్యాక్ డేటాని కలెక్ట్ చేసి దానిని మళ్ళీ మొదటి స్టేజ్ అయిన డేటా కలెక్షన్ స్టేజ్కి పంపిస్తాం. ఇలా ఈ మానిటరింగ్ అనేది మన ఏఐ మోడల్ యొక్క నెక్స్ట్ వెర్షన్ని ఇంకా పవర్ఫుల్గా తయారు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 12 స్టేజెస్ అనేవి వన్ టైం ప్రాసెస్ కాదు. ఇది ఒక లూప్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అప్పుడే మనం వాడే ఏఐ మోడల్స్ రోజుకి మరింత బెటర్గా తయారవుతాయి. సో చూసారుగా, సింపుల్గా చెప్పాలంటే డేటా అనేది సరుకు అయితే ట్రైనింగ్ అనేది వంట చేయడం, ట్యూనింగ్ అంటే రుచిని మన స్టైల్కి తగ్గట్టుగా సరి చేసుకోవడం, చివరిగా డిప్లాయ్మెంట్ అంటే కస్టమర్కి వడ్డించడం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్ మరియు ఫెలో టెక్కీస్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఏఐ టాపిక్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.